ఏ రకంగా మాట్లాడారో ఒకసారి దయచేసి మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా. ఒకసారి ప్రజలందరూ కూడా చూస్తే వారి తాలూకా బరితెగింపు, వారి తాలూకా మాట తీరు ఒకసారి మీ ద్వారా ప్రజలందరికీ చూపిస్తా ఉన్నా. అంటే గుడ్డు పనులు కూడా మాకొచ్చు, గుడ్డు పనులు కూడా అన్నీ కూడా మాకొచ్చు. నేను మాట్లాడతాను, నేను ఒకటి చెప్తున్నా, మంచి చేస్తాను. ఇది ఎవడాడు, వాడెవడో నీకు తెలియకపోవచ్చు. ఈ జిల్లాలో, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఏ కుటుంబానికి లేనటువంటి చరిత్ర నుంచి వచ్చినటువంటి ఒకడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. 1976 నుంచి జిల్లాలో రాజకీయం చేస్తున్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒకడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. మూడు తరాల రాజకీయ చరిత్ర కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి గుడివాడ అమర్నాథ్ ఒకడు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 3 తరాల రాజకీయ కుటుంబం నుంచి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో అనేక ప్రాంతాల్లో అభివృద్ధికి బాటలు వేసినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆ వ్యక్తి గురించి, గతంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి గురించి, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మాట్లాడేటువంటి మాటలు ఇవి అనేటువంటిది ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలను అడుగుతా ఉన్నా. ఈ మాటలకి ప్రతిస్పందనే నా తాలూకా ప్రసంగం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది ఒకటే కాదు, గతంలో ఈ వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మిమ్మల్ని అడుగుతా, మీరే సమాధానం చెప్పండి. చెప్పండి. మహిళా సోదరిమణులు ఉన్నారు, సీనియర్ రిపోర్టర్స్ ఉన్నారు. భారతిరెడ్డి గారిని భారతమ్మ అని పిలుస్తారు, విజయలక్ష్మి గారిని విజయమ్మ అని పిలుస్తారు. అంటే భారతమ్మ విజయమ్మ అని పిలుస్తున్నటువంటి వీరికి వాళ్ళ నాన్న ఏమవుతాడు అని అడుగుతాను. చెప్పండి, సమాధానం చెప్పండి. పత్రికా మిత్రులు చెప్పండి. చెప్పమ్మా ఏబిఎన్ రామకృష్ణ చెప్పండి. కాదు అడుగుతున్నాను, చెప్పండి. అంటే నేను మిమ్మల్ని ఏమనట్లా, దానికి అర్థం ఏంటో చెప్పండి అని అడుగుతున్నా. ఈ మాటలకి ఏ రోజున క్షమాపణ చెప్పింది ఆవిడ? ఒక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం, ఒక ముఖ్యమంత్రి భార్య గురించి, ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య గురించి, దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి భార్య గురించి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య గురించి మాట్లాడినటువంటి మాటలు ఈ రకంగా ఇంత నీచంగా మాట్లాడితే ఏ ఒక్కరు తెలుగుదేశం పార్టీలో ఈరోజు మాట్లాడుతున్నటువంటి సోకాల్ నాయకులు, సోకాల్ మంత్రులు, మరి వారికి అప్పుడు మహిళా లోకం గుర్తురాలేదా? మహిళల పట్ల చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు గుర్తురాలేదా? ఈ చేసినటువంటి వ్యాఖ్యలకి వారిని ఏ రోజైనా సంజాయిషి అడిగారా? ఈ రకమైనటువంటి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఎవరన్నా ప్రశ్నిస్తే వారి మీద కేసులు పెడుతూ సామాన్యమైనటువంటి ఒక సోషల్ మీడియా కార్యకర్తను తీసుకొని వెళ్ళి 30-40 పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి వారిని ఇబ్బంది పెడతా ఉంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకుడిగా మా కార్యకర్తలకు భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి మాలాంటి వారు తిరగబడకపోతే
మరింత పేట్రేగిపోయేటువంటి పరిస్థితులు వస్తాయి. దానికి అడ్డుకట్ట వేయడానికి మాత్రమే నా తాలూకా ప్రతిస్పందన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది. ఇదొక్కడే కాదు, అనేక మార్లు ఇదొక ప్రసంగం చూడండి. నంగనాచి నత్తిపకోడి ఎవరినంది మాటలు ఇవి? ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్షంగా ఉన్నటువంటి వారు మాట్లాడినటువంటి మాటలు అవి. ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ బహుశా నాకు తెలిసి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులకైనా, మిగిలినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజకీయాలు ఒక లెక్క, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక లెక్క. సహజంగా వారి శుభకార్యాలకు మేము వెళ్తుంటాం, మా శుభకార్యాలకు వారు వస్తుంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మొత్తం సాంప్రదాయాన్ని, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి పూర్తి సాంప్రదాయాలన్నింటినీ కూడా కాలరాసేటువంటి కార్యక్రమం చేశారు. వీరు మాట్లాడతారు. వీరికి వారి పార్టీ నాయకత్వం, పార్టీ నాయకులు ఒకరి గురించి మాట్లాడితే, ఒక వ్యక్తి గురించి మాట్లాడితే రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 కోట్ల మంది మహిళల గురించి మాట్లాడినట్టుగా చిత్రీకరిస్తారా? మీ అందరికీ ఈ సందర్భంగా నాకు మహిళల పట్ల ఉండేటువంటి గౌరవం, నేను 15-16 సంవత్సరాల వయసులో నా తండ్రి పోయాడు. నేను, మా అక్క, నా తల్లి, నా కుటుంబానికి పెద్దగా ఉన్నటువంటి నా తండ్రిని కోల్పోతే నా కుటుంబాన్ని, నన్ను, నా అక్కని చదివించి పెద్దలు చేసి ప్రయోజకుల్ని చేసి రాజకీయంగా నా తండ్రికి ఉన్నటువంటి రాజకీయ వర్గాన్ని నిలబెట్టినటువంటిది నా తల్లి. 15 సంవత్సరాలు, నా తల్లి కూడా చిన్న వయసులో 18 ఏళ్ళకి పెళ్ళి అయిపోయింది. 36-37 సంవత్సరాల వయసుకి నా తండ్రి చనిపోయాడు. ఆ వయసులో నా తల్లి నన్ను, నా అక్కని పెంచింది. అంటే వారిద్దరి మధ్య నా తల్లి, నా అక్క మధ్యలోనే పెరిగా. రాజకీయంగా నాకు బాటలు వేసింది నా తల్లి. 10 సంవత్సరాలు ఆరోగ్యం బాగాలేకపోయినా ఆ రాజకీయ పార్టీకి సేవ చేసింది నా తల్లి. కానీ వారితో పాటు తర్వాత నా పెళ్ళయింది, నాకు పుట్టిన 2 బిడ్డలు ఆడపిల్లలు. అంటే నేను మొత్తంగా మహిళల మధ్య, అది నా కూతుర్లు కానివ్వండి, నా భార్య కానివ్వండి, మా అక్క కానివ్వండి, నా తల్లి కానివ్వండి, వారి మధ్య పెరిగినటువంటి వ్యక్తిని. నాకు మహిళల పట్ల ఏ రకమైనటువంటి గౌరవం ఉంటుందో నాకు కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. నా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నా సహచరులను అడిగితే చెప్తారు, మా పార్టీ నాయకులను అడిగితే చెప్తారు. కానీ నీలాంటి వాళ్ళకి అది అర్థం కాదు. నీకు నేను సంజాయిషి ఇవ్వాల్సినటువంటి పని అంతకన్నా లేదు. నీ పార్టీలో నాయకులు ఒక్కసారి వారి సహచరులు మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి చూడండి. ఏం చేస్తుందండి మీ మంత్రి? ప్రతిపక్షంలో మా ఇన్ఛార్జ్ మినిస్టర్, అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటే చింతమనేని ప్రభాకర్, ఏం చేస్తున్నాడు మీ మంత్రి? మేకపేసి తిరుగుతుందా అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు. అంటే రజనీ గారిని అన్నది మహిళలను అన్నట్టు కదా, మహిళా లోకాన్ని అన్నట్టు కదా, ఒక బీసీ మహిళలను అన్నట్టు కదా. అంటే నీకొక రాజ్యాంగం, మాకొక రాజ్యాంగం ఉంటుందా? స్వయంగా చంద్రబాబు నాయుడు గారు బామ్మర్ది లోకేష్ గారి ముద్దుల మామయ్య మాట్లాడినటువంటి మాటలు. ఎల్లి
అది వారికి ఉన్నటువంటి గౌరవం. అది మళ్ళీ ఒకసారి వినండి, ఇది కొంచెం అర్థం అవుతుందో కొంచెం క్లారిటీ వినండి. అది ఇప్పుడు నీతులు చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి కొడుకు నేను రాత్రి ఎప్పుడో ట్వీట్ చేశాడంట. నీతులు చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి కొడుక్కి ముఖ్యమంత్రి గారికి వియంకుడు, ముఖ్యమంత్రి గారి కొడుక్కి ముద్దుల మావయ్య. మహిళల పట్ల వారి తాలూకు అభిప్రాయం. ఇంకా ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు? మీ తల్లి మొగుడిచ్చారా, మీ అమ్మమ్మ మొగుడిచ్చారా, మీ నాన్నమ్మ మొగుడిచ్చారా, మీ చేసే కాదాచారా, ఎవరిచ్చారు? సో ఇది మళ్ళీ ఇంకోసారి వినండి. నేను అడుగుతున్నా ఒకే మాట, మీ తల్లి మొగుడిచ్చారా, మీ అమ్మమ్మ మొగుడిచ్చారా, మీ నాన్నమ్మ మొగుడిచ్చారా, మీ చేసే కాదాచారా, ఎవరిచ్చారు? మా మాజీ మంత్రి రోజా గారి గురించి వారి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఆ ప్రాంతానికి చెందినటువంటి శాసనసభ్యుడు మాట్లాడినటువంటి మాటలు, గాలి భానుప్రకాష్ ఆమె 2000 రూపాయలు ఏ కన్నా చేసేది మాటకు ఒక మాట నాతో చెప్పారు. ఆమె వ్యాపంగా ఎక్కువ హీరో ఎక్కువ ఎందుకు ఎక్కువ వ్యాపంగా ఎక్కువ ఆమె 2000 రూపాయలు ఏ కన్నా చేసేది మాటకు ఒక మాట నాతో చెప్పారు. ఆమె 2000 రూపాయలు ఏ కన్నా చేసేది మాటకు ఒక మాట. ఇది రోజా గారి గురించి వారి మీద గెలిచినటువంటి శాసనసభ్యుడు గాలి ముద్దుకృష్ణనాయుడు గారి కొడుకు భానుప్రకాష్ మాట్లాడినటువంటి మాటలు. ఏం చర్యలు తీసుకున్నారు? ఏమని చెప్పారు? మీ పార్టీలో ఉన్నటువంటి మహిళలందరితో చెప్పించాల్సింది కదా. గాలి భానుప్రకాష్ మహిళా లోకాన్ని కించపరిచాడు, మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడాడు అని చెప్పి అందరితో ట్వీట్లు పెట్టించాల్సింది కదా, ప్రెస్ మీట్లు పెట్టించాల్సింది కదా. ఇక మీకు ఏది చెప్తే అదే రైట్ అని చెప్పేటువంటి మీ సొంత మీడియా, ఆ మీడియాలో మాట్లాడేటువంటి ఒక ప్రతినిధి మాట్లాడినటువంటి మాటలు ఒకసారి వినండి. మహిళల గురించి ఏం మాట్లాడాడు? మీ సినిమా పరిశ్రమలో బ్రోకర్ లేడా? మీ సినిమా పరిశ్రమలో మళ్ళీ ఇంకోసారి. మీ సినిమా పరిశ్రమలో బ్రోకర్ లేడా? మీ సినిమా పరిశ్రమలో లేడా? ఇది వారి తాలూకా పార్టీ ఇచ్చేటువంటి స్క్రిప్ట్ని రోజు తెలుగుదేశం పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాల్ని వారికంటా బాగా చూపించేటువంటి టీవీ ఛానల్స్ ఇవి. వారు మాట్లాడేటువంటి వారికి మహిళల పట్ల ఉండేటువంటి గౌరవం, కళాకారుల పట్ల ఉండేటువంటి గౌరవం, వారి గురించి మాట్లాడరు. ఈ వ్యక్తి నీకు దమ్ముంటే తెలంగాణ పోలీసులు ఏమైనా నోటీసులు తాడేపల్లి ప్యాలెస్ దత్తమని చెప్తా ఉన్నా. తాడేపల్లి ప్యాలెస్ దత్తమని చెప్తా ఉన్నా. అరే బోసడికే నీకు దమ్ముంటే తెలంగాణ పోలీసులు ఏమైనా నోటీసులు. ఇక ఫైనల్గా సరే, ఇంకా చాలామంది మాట్లాడారు కానీ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా కొన్ని చూపించలేము, కొన్ని
మీ ముందు పెట్టలేం. కానీ ఇవి వారి పార్టీ నాయకులు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు. వీరు మాట్లాడినటువంటివన్నీ మహిళా లోకాన్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు. బాలకృష్ణ గారు మాట్లాడినా, లేకపోతే ఇంకో సాంబశివరావు గారు మాట్లాడినా, దీన్ని మహిళా లోకం గురించి మాట్లాడారు. రాజకీయ ప్రతినిధులు మేము. రాజకీయంగా మమ్మల్ని అన్నప్పుడు రాజకీయంగా తిరిగి మాట్లాడాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. మా క్యాడర్కి, మా కార్యకర్తలకి భరోసానివ్వాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. నువ్వు ఏది పడితే అది మాట్లాడతానంటే ఖాళీగా కూర్చోడానికి ఎవడో సిద్ధంగా లేడు. చాలామంది సమాచారం చెప్తా ఉన్నారు, సార్ మీ మీద కేసులు పెడుతున్నారు, కంప్లైంట్లు ఇస్తున్నారు, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కంప్లైంట్లు ఇస్తున్నారు. ఎవరో వచ్చిందా, కర్నూలులో ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశంలో అంతర్జాతీయ స్థాయిలో నీకు నచ్చిందే ఇచ్చుకో కంప్లైంట్. ఐఎమ్ రెడీ. నేను తప్పు మాట్లాడలేదు. నేను మహిళలను ఉద్దేశించి మాట్లాడలేదు, ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడా. ఆ వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలను ఉద్దేశించి మాట్లాడా. నేను రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయలేదు. వారు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తే దానికి సమాధానం ఇచ్చా. గుడ్డు పగల కొడతావా? నేను చాలా అనొచ్చు. నాకు చాలా అడ్డొచ్చేస్తూ ఉన్నాయి. అది నా విఘ్నత. కానీ నువ్వు ఏది పడితే అది మాట్లాడతాను, ఎలా పడితే అలా మాట్లాడతాను. ఈసారి మళ్ళీ అదే రిపీట్ అయితే ఇది కూడా మళ్ళీ రిపీట్ అవుద్ది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. తగ్గేదే లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇది మా కార్యకర్తల తరపున వారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ వల్ల ఈరోజు మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా సోషల్ మీడియా వారియర్స్ వల్ల ఈ తప్పుడు కోతలన్నీ ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఎవరిది తప్పో ప్రజలు నిర్ణయిస్తారు. ఎవరేం చేశారో, ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందో అనేటువంటిది ప్రజలు నిర్ణయిస్తారు. 11 రోజుల నుంచి మీ పక్క నియోజకవర్గంలో 4 ఏళ్ల జ్ఞానేశ్వరి అనేటువంటి 4 ఏళ్ల పాప తప్పిపోతే ఆ కుటుంబ సభ్యులకు వెళ్ళి భరోసాని ఇవ్వాలి, వారికి ధైర్యాన్ని నింపాలి. ఈరోజు సోకాలు మాట్లాడినటువంటి మహిళా లోకం అంతా కూడా, తెలుగుదేశం పార్టీలో మాట్లాడినటువంటి సోకాల్ నాయకులందరూ కూడా, చివరికి ఆ హోంమంత్రి కూడా పక్క నియోజకవర్గంలో ఉండి వెళ్ళకపోతే ఈ లా అండ్ ఆర్డర్ ఏమైపోయినట్టు, ఆ కుటుంబానికి భరోసా ఏమైనట్టు? డిఎస్సిలో స్కామ్ జరిగిపోతే, ఉద్యోగాలు అమ్మేసుకుంటే దాని గురించి మాట్లాడకూడదు. ఆక్వా రైతులకి ఇబ్బందులు పడుతూ ఉంటే, ఫీడ్ రేట్లు పెరిగిపోతూ ఉంటే, ఆత్మహత్యలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తే దాని గురించి ప్రతిపక్షం మాట్లాడకూడదు. రిమాండ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని, పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని కొట్టి చంపేస్తే, చంపినటువంటి వ్యక్తిని తీసుకెళ్లి తగలబెట్టేస్తే హోమ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో తెలియదు. దాని గురించి ప్రశ్నిస్తే మహిళా లోకం, మా పార్టీలో ఉన్నటువంటి మహిళలకి